ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత మాజీ ఎమ్మెల్యేటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన మాట్లాడే మాటలకు గత కొద్ది రోజులుగా నేను కూడా ఆయనకు జవాబు చెప్తే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆయనను వదిలేసినాం. కానీ ఆయన ఏం చేస్తానంటే లాస్ట్కు ప్రజలను తప్పుదోవ పట్టిస్తా తన వాయిస్ని అంటే తన ప్రెస్ మీట్లను డబ్బులకు అమ్ముకుంటా. దానికి ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి సిఐ గారు చాలా నిజాయితీగా ఆయన పని చేస్తున్నాడు. ఆయనను నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిఐజీ గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించినారు. కారణం ఏంటంటే శాంతి భద్రతలు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయనను నియమించినారు. ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 100కు 100% సిఐ గారు 1 టౌన్ సిఐ గారు చాలా హానెస్ట్గా పనిచేస్తున్నారు. అది ఓకే. ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నా. ఈయన దత్తపుత్రుడు అని చెప్పే వ్యక్తి ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియాలా. కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్లో వచ్చినటువంటి రాచమల్లు కోవర్టులు, అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 టౌన్ సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా. వాళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దత్తపుత్రుని ద్వారా ఈయనకు మెసేజ్ పంపి నువ్వు 1 టౌన్ సిఐని పొగుడుతాండు, మేము ఈ క్లిప్పింగ్స్ నువ్వు మాట్లాడిన వాయిస్లు అన్నీ తీసుకుపోయి పైన అధిష్టానానికి తెలియజేసి ఇతను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారంటే గినక ఇతను ప్రొద్దుటూరులో వద్దు, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన రహస్య మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దత్తపుత్రుని ద్వారా ఆయనకు డబ్బులు ముట్ట చెప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెడతా పొగుడుతున్నాడు. పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాడు. 3 ఉదాహరణలు చెప్తా. ఎందుకంటే ఎక్కువ చెప్తే నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు నువ్వు పోలీసులను ఎట్లా ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లే. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను ఫోన్ కాల్ చేసి బెదిరించింటే కనుక ఆ రోజు ఏం చెప్పినావు? ఎస్పీ గారికి విన్నవిస్తాండా జీపు కట్టేసి గాంధీ రోడ్డు మీద తిప్పమని చెప్పినావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు వేయించుకునే పోలీసు వాళ్ళని పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే పోలీసింగ్ ఎత్తున్నాదో ఎగ్జాంపుల్కి అదొకటి. రెండవది అడిషనల్ ఎస్పీ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన నిజాయితీగా పనిచేస్తా క్రికెట్ బుకీల్ని నీ బామర్దిని కడపకు డీటీసీకి ఎత్తితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసుకొని ఆయనను ట్రాన్స్ఫర్ చేయించినావు. మూడోది ఇబ్రహీం అనే సిఐని తొత్తుగా వేసుకొని నువ్వు చేసిన మా పైన పెట్టించిన అక్రమ కేసులు, అట్లే వ్యాపారస్తులను బెదిరించి నీకెవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని ఇబ్రహీంని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దందాలు, క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్, గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇబ్రహీం సిఐని అడ్డం పెట్టుకొని. ఈ 3 దానిలకు నువ్వు ఆన్సర్ చెప్పగలవా? పోలీసింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది. అసాంఘిక కార్యక్రమాలకు మా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఒప్పుకోరు. నాకు అర్థం కావడంలే, ప్రతిపక్షంలో ఉన్న నువ్వు మాటికి పోలీసులను పొగిడి నువ్వు ఎందుకు హైలైట్ చేస్తున్నావు నాకు అర్థం కావడంలే. కోడి పందాల గురించి మాట్లాడతావు. అసలుకు జూదం అనేదాన్ని పులివెందలకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. పులివెందల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఫస్ట్ ఈ కోడి పందాలు జూదాన్ని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు. నువ్వు మాట్లాడుతా అంటే జూదం గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకునే రాచమల్ల జూదం గురించి మాట్లాడుతానని ఆశ్చర్యపోతున్నారు. దొరసాన్పల్లెలో నీ ఇంటికి కూతవేటు దూరంలో ఒక స్కూల్లో జూదం ఆడిస్తా
ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైడ్ చేస్తే ఆడ అన్నటువంటి అప్పటి ప్రస్తుత ఒక కౌన్సిలరు పోలీసుల మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసు వాళ్ళకు లెక్కియాలని చెప్పి ఈ జూదగాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇవ్వాలా, డిఎస్పీకి ఇంత ఇవ్వాలా, సిఎల్కి ఇంత ఇవ్వాలా లెక్క తీసుకున్నావు. నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది. లెక్క పోలీసు వాళ్ళకని చెప్పి వసూలు చేసిన నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొడతాండవు. కారణం లోపకారి ఒప్పందం. ఇక కోడి పందాల గురించి నువ్వు మాట్లాడతావే, ఒకటే సూటి ప్రశ్న, నువ్వు ఆన్సర్ చెప్పాలా దీనికి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు 5 సంక్రాంతులు జరిగినాయి. 5 సంవత్సరాలు 5 సంక్రాంతి పండుగలు. 5 సంక్రాంతి పండుగల్లో యాన్నే కానీ కోడి పందాలు పెట్టలేదా? ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం అటు సైడ్ ఏడ కోడి పందాలు పెట్టలే. అప్పుడేమన్నా కుక్కల పందాలు పెట్టినారా? 2 కుక్కల్ని ఏమన్నా తీసుకొచ్చి కుక్కలకు తగిలిచ్చి ఏమన్నా కుక్కల పందాలు ఏమన్నా పెట్టినారా? లేకపోతే చిల్లా కట్టెనో బారా కట్టెనో తొక్కుడు బిళ్ళలు ఇవి పెట్టినారా? అంటే అప్పుడు జరిగినది కోడి పందాలు కాదా? కోడి పందాల గురించి ఫస్ట్ ఒకటి తెలుసుకో. మీ అబ్బల కాలమో మా అబ్బల పెద్దోళ్ళ కాలం నుంచి ఎప్పటి నుంచో తెలుగు సాంప్రదాయం, అది సంస్కృతి సాంప్రదాయం. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తాండా, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ నువ్వు గన నోరు పారేసుకొని నీ ఇష్టానుసారం మాట్లాడినావంటే ఒప్పుకునేదే లేదు. నువ్వు మాట్లాడిన దానిల కంటే డబల్ మాటలు నేను నిన్ను అనాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తానా, రాచమల్ అనే వ్యక్తి వాయిస్ ఫార్ సేల్, రాచమల్ అనే వ్యక్తి ఈజ్ ఫార్ సేల్. రాచమల్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తే గినక ఏమైనా చేస్తాడు. రాచమల్ అనే వ్యక్తి జూదాలని ప్రొద్దుటూరులో లైసెన్సు చేసి మట్కా, క్రికెట్టు, గ్యాంబ్లింగు, తర్వాత గుట్కాలు కానీ ఇటువంటి భూ కబ్జాలు కానీ ఇవన్నిటికీ పొద్దుటూరులో గత 5 సంవత్సరాల్లో నువ్వు బిగ్ బాసువు. కేవలం 1 టౌన్ సిఐ గారు రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి నీ బావమరిది బంగారెడ్డికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దత్తపుత్రునితో, మళ్ళా చెప్తాను ఇను, దత్తపుత్రునితో మాట్లాడుకొని ప్రెస్ మీట్లు పెడతాండావు. ఇది పద్ధతి కాదు. ఈ విషయాన్ని 1 టౌన్ సిఐ గారు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంటారు. నువ్వు ఇట్లాంటి ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా కూడా ఇవన్నీ అధిష్టానానికి నేను తెలియజేస్తాను.